అందుకే ఇది సహజ మరణమా లేకుంటే యాక్సిడెంటా ఆయనకు కనిపిస్తలేదు. ఇది యాక్సిడెంటా లేకపోతే ఈయనను చంపేసిండ్రా లేకపోతే ఏం జరిగింది, సహజ మరణం అని ఎలా అంటాడు అనేదే నా ప్రశ్న ఇక్కడ. చంద్రబాబు నాయుడుకు కళ్ళు కనపడడం లేదా? లేకపోతే వయసు మీద పడి కళ్ళేమన్నా కండ్లలో సుక్కలాలొచ్చినాయా? ఏమొచ్చినాయి? ఎందుకు ఆయనకు కనపడడం లేదు అని నేను అడుగుతున్నా. అంటే క్రైస్తవుల ఓట్లతో నువ్వు గెలవలేదా చంద్రబాబు నాయుడు? మీకు క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? ఈ రోజు క్రైస్తవ మత బోధకుడు చనిపోతే మీరేమంటున్నారంటే ఆయన సహజంగా మరణించిండ్రు, కానీ ప్రభుత్వం మీద కొంతమంది బురద జల్లుతున్నారు అని చంద్రబాబు నాయుడు మాట్లాడడం మనం విన్నాం. సహజ మరణం అంటే ఏంటి? ఆయన ఎంతో మంచిగా అనుభవ జ్ఞానులు, ఆ ఎంటికలన్నీ తెల్లబడ్డాయి, వయసు మీద పడ్డది. అయినప్పటికీ సహజ మరణం అనే దాన్ని ఏమంటారు? ప్రజలారా మీరే ఆలోచించండి. సహజ మరణం అని దేన్నంటారు? ఒక నిద్రలో నిద్రపోతూ పోతూ చనిపోతే అదొక సహజ మరణం అంటారు. లేకపోతే ఒక దగ్గుతూనో, జ్వరమొచ్చో అలా చనిపోతే అయ్యో! కొంచెం బాధపడుతూ ఆయన ఏదో రోగంతో చనిపోయిండు అని అంటారు. సహజ మరణం అని బైక్ మీద పోతుంటే ఫోటోస్ తీసి, లేకపోతే డ్యూమ్ పగిలిపోతే ఆ డ్యూమ్‌ని ఫోటో తీసేంత అవసరం ఎవరికుంది? మీరే అన్నారు కదా! ఆ పాస్టర్ ఎవరో నాకు తెలీదని. ఆ పాస్టర్ ఆ దారిలో ఎళ్తున్నాడు అని ఎవరికి తెలుసు? ఎందుకు ఆ డ్యూమ్ పగిలిపోయిన బైక్‌ని కరెక్ట్‌గా అట్లనే ఎందుకు ఫోటో తీయాల్సొచ్చింది? ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇన్ని రోజులు మేము చట్టానికి గౌరవించినాం. చట్టం ఇచ్చిన తీర్పు మీద కూడా మేము గౌరవిచ్చినాం. కానీ ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఎందుకు పదే పదే